నయీం కేసు విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 166 కేసులు నమోదు చేసిన సిట్ 109 మందిని అదుపులోకి తీసుకుంది. మొత్తం 418 మంది సాక్షులను విచారించారు పోలీసులు. 9 హత్య కేసుల్లో నయీం నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. 2-3 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నయీం కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 166 కేసులు నమోదు చేసింది సిట్. 109 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో ప్రభుత్వ అధికారుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఉన్నట్లు తెలుస్తోంది. 92 మందిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించింది సిట్. 2-3 రోజుల్లో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. 230 మందిని పిటి వారెంట్ పై కోర్టులో హాజరుపరిచి విచారించారు సిట్ అధికారులు. మొత్తం 418 మంది సాక్షులను విచారించారు. కేసు ఎక్కడైతే మొదలైందో అక్కడే ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది సిట్. అయితే త్వరలోనే నయీం కేసు విచారణను పూర్తి చేస్తామంటున్నారు సిట్ అధికారులు. విచారణ కంప్లీట్ అయ్యేందుకు మరో 3 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. భువనగిరి, కోరుట్ల, ఎల్బీనగర్, నార్సింగి, మహబూబ్ నగర్, సైబరాబాద్, రాచకొండ, సిద్దిపేట, కరీంనగర్, జనగామ, జగిత్యాల, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, నల్లగొండ, మెదక్లలో నయీంపై కేసులున్నాయి. ఇప్పటి వరకు 9 హత్య కేసుల్లో నయీంను నిందితుడిగా గుర్తించింది సిట్. విచారణ జరుగుతుండగానే ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. విచారణలో భాగంగా పలువురు రాజకీయ నేతలు, అధికారులను విచారించింది సిట్. మరోవైపు రిటైర్డ్ పోలీస్ అధికారి రవీందర్ రెడ్డిని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గతంలో రవీందర్ రెడ్డి నల్గొండ జిల్లా భువనగిరి పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మరిన్ని డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, ఎప్పటిలోగా ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంది? నయీం కేసులో దర్యాప్తు దాదాపుగా పూర్తిదని చెప్పాలి. ఇప్పటి వరకు 18 పోలీస్ స్టేషన్ల పరిధిలో 166 కేసుల్ని నమోదు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం 109 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 413 మంది సాక్షిగా కూడా పేర్కొన్నారు. అయితే దాదాపు 2.5 గంటల సేపు ఐజీ నాగిరెడ్డి హైకోర్టులో గడిపారు. రోజు అక్కడ మొత్తం కూడా అంటే న్యాయ సలహాలు తీసుకోవడంతో పాటుగా విఐపీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల పాత్రతో పాటుగా నయీం కేసులో జరిగినటువంటి విషయాలన్నింటిపైన న్యాయ సలహా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సుమారు 2.5 గంటల పాటు హైకోర్టులో ఉన్న నాగిరెడ్డి దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించారు. రేపో మాపో మొత్తానికి ఛార్జ్ షీట్ వేయడానికైతే సిట్ రంగం సిద్ధం చేసుకుంది. దీంట్లో ఇప్పటికే అందరి పేర్లను కూడా మెన్షన్ చేసింది. అయితే ఛార్జ్ షీట్ వేయడంలో ఒక మెలిక ఉన్నట్టుగా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కేసు ఫర్దర్ గా సిబిఐకి అప్పగించకుండా, లేదంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ వేరే దర్యాప్తు సంస్థ ఎంటర్ కాకుండా సిట్ మాత్రమే దీంట్లో లోతైన దర్యాప్తు చేసింది. కాబట్టి 16 పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుల వివరాలతో పాటు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, అలాగే హత్య కేసులు, హత్య నేరం కేసులు, కిడ్నాపులు, బెదిరింపులు, అలాగే వసూళ్లకు సంబంధించిన విషయంతో పాటుగా పోలీస్ ఆఫీషియల్స్, అలాగే రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఇప్పటికే ఆరా తీసిన సిట్ వాళ్ళ పేర్లతో కూడినటువంటి ఒక నివేదికను సమర్పించడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ఆధారాలను సేకరించింది, అలాగే ఏ కేసులు నమోదు చేశారనే విషయాలతో సమగ్ర దర్యాప్తు నివేదికను కోర్టులో సమర్పించనుంది. కోర్టులో సమర్పించిన తర్వాత కూడా అంటే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ల కింద ఒకవేళ విఐపీల పాత్ర కానీ, లేదంటే రాజకీయ నాయకులకు సంబంధించిన అరెస్టులు కానీ, క్వశ్చనింగ్స్ కానీ, కస్టడీకి సంబంధించిన విషయాలు కానీ ఒకవేళ ముందస్తుగా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లను దాఖలు చేస్తామనేది పోలీసు ఉన్నతాధికారులు ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈ రోజు హైకోర్టుకు వెళ్లారు కాబట్టి బహుశా రేపు ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. నయీం కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు కీలక ఘట్టానికి చేరుకుందని చెప్తున్నారు. అలాగే దర్యాప్తులో చాలా మంది ప్రశ్నించారని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ప్రముఖులు కానీ, లేదంటే పోలీస్ అధికారులు కానీ, రాజకీయ నాయకుల పేర్లు కానీ ప్రస్తావించడం, అంటే దాంట్లో అక్యూజ్డ్ గా పేర్కొనడం కానీ, అలాగే వాళ్ళ పాత్రను తేలుస్తూ ప్రశ్నించడంతో పాటుగా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసినట్టు దాఖలు లేదు. దీంతో సిట్ కొంత విమర్శలను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన అంతా కూడా నయీం కేసులో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులుగా, పాత్రధారులుగా అరెస్ట్ అయిన వాళ్ళలో ఎక్కువగా వాళ్ళ నయీం బంధువులు, అలాగే నయీంతో పాటుగా అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అరెస్ట్ అయ్యారు. దీంట్లో కీ రోల్ పోషించి ఈ మొత్తం కూడా అంటే ఈ రాజకీయ నాయకులు, అలాగే పోలీస్ అధికారులు, మిగతా సంబంధించిన రెవెన్యూ అధికారులు, చాలా మంది సిస్టమ్ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా నయీంకి సహకరించినటువంటి
ఆరోపణలు అలాగే ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళపైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారనేది అంతా ఉత్కంఠ రేపుతుంది. చూడాలి రేపు ఛార్జ్ షీట్ లో ఎవరెవరి పేర్లు పెడతారు, దాంట్లో ప్రముఖుల పేర్లు ఉంటాయా లేదంటే కేవలం ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ దాఖలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుచరులు కుటుంబ సభ్యుల పేర్లు మాత్రమే ఉంటాయా, లేక మిగతా సంబంధించినటువంటి ప్రముఖుల పేర్లను దాంట్లో పొందుపరిచి అలాగే అధికారులకు సంబంధించిన పేర్లు పొందుపరిచి వాళ్ళ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏంటో అనే విషయం పైన కూడా దాంట్లో ఛార్జ్ షీట్ లో పేర్కొంటారా లేదన్నా చూడాలి. ప్రస్తుతం అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు మొత్తం కూడా కసరత్తు చేస్తున్నాం అనేది పోలీస్ అఫీషియల్ ఐజీ నాగిరెడ్డి క్రితం ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడుతూ చెప్పారు. రేపు లేదంటే ఎల్లుండి వరకు ఛార్జ్ షీట్ అంటే మొత్తం కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి దర్యాప్తు తుది నివేదికను హైకోర్టుకు అందజేయనున్నారు. థ్యాంక్ యూ సంపత్.